ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. దశలోనికులు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో మనం గమనించినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి దశలోనికలో ఉన్నటువంటి సంఘమును గురించి మరి పత్రికను రాస్తూ ఈ సంగతులను ఆయన మరి తెలియపరుస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, మరి సంఘములో ఆత్మ ఆరిపోకూడదండి. హల్లెలూయా. సంఘములో ఎప్పుడు కూడా ఆత్మ ఆరిపోకూడదు. అందుకనే ప్రత్యక్ష గుడారములో ప్రభువు దీప వృక్షమును అక్కడ ఆయన పెట్టినప్పుడు యాజకులకు ప్రభు ఇచ్చినటువంటి నిరంతరమైనటువంటి పరిచర్య ఏదనంటే ప్రతిరోజు కూడా ఇదిగో ఆ యొక్క ప్రదీపములను వెలిగిస్తూనే ఉండాలి. అవి ఆరిపోకుండా సేవకులు చూసుకోవాలి. గమనించండి నా దేవుని బిడ్డలారా, ఆ ప్రారంభంలో మరి ఆవరణములో ఏమో దేవుని యొక్క అగ్ని బలిపీఠం మీద మండుతూ ఉండాలి. మరి పరిశుద్ధ స్థలములో ఏమో ఇదిగో దీప వృక్షములో ఉన్నటువంటి ఆ ప్రదీపములు వెలిగించబడుతూ ఉండాలి. అలాగనే మరి అతి పరిశుద్ధ స్థలములో నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క మేఘము ఎప్పుడు కూడా ఒక మహిమ మరి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసం మీద కరుణ పీఠం మీద ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి. అంటే దేవుని మందిరములో మనం గమనించినప్పుడు మరి ఆ యొక్క అగ్ని ఆరిపోకుండా ఈ 3 చోట్ల వెలిగించబడుతూ ఉంది. అలాగుననే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పుడు సంఘములో ఆయన నిత్యము కూడా సంచరిస్తూనే ఉండాలి. అందుకనే దైవజనుడు అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను మనము ఆర్పకుండా నా దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ మంట మనలో రగలాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మంట నిత్యము కూడా మనలో రగులుతూనే ఉండాలి. సంఘములో పరిశుద్ధాత్మ మంట రగులుతూనే ఉండాలి. అందుకేనండి నా దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారి ప్రాణాత్మ శరీరములలో నా దేవుని బిడ్డలారా మహిమ కలిగినటువంటి మరి ప్రవర్తన, మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. కనుక ఈ రోజున ఈ వాక్యము ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. దశలోనికి రాసినటువంటి సంఘానికి ఏ రీతిగా అయితే మరి పౌలు గారు చెప్పారో మరి సంఘంగా ఉన్నటువంటి మనకు కూడా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ ఆత్మలను మీరు ఆర్పుకోగాకండి. ఆత్మీయ జీవితము ఆరిపోతుందండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనము నిర్లక్ష్యం చేసుకుంటామో మన ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. మన యొక్క నా దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన జీవితం ఆరిపోతుంది. ఆ రీతిగా కాకుండా ప్రభు మనల్ని ముందుకు నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా స్తోత్రాలయ్యా. ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయా. నిజమే నా ప్రభువా, ఇదిగో నా తండ్రి ఆత్మను ఆర్పకుండా అయా మా జీవిత కాలం అంతా పరిశుద్ధ ఆత్మ నింపుదలలో అయా మేము కొనసాగటానికి కృపనిచ్చి నడిపించమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.